ఆపాదించడం సరికాదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పవన్ ని కాపుల నుండి దూరం చేయలేరని, కాపులను విభజించాలని వైసీపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. సాయి కృష్ణ కేసుపై సిట్ నిజాలు తేలుస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే ఘటనలను పవన్ కి ఆపాదించడం సమంజసమా అని ప్రశ్నించారు. వైసీపీ కాపు నేతలను నమ్మే పరిస్థితి లేదని బాలినేని వ్యాఖ్యానించారు. అంటే అతని మీద కేసు నమోదైంది. నవీన్ రెడ్డి ఫోటో చూడండి, ఇది ఆ ఫోటో. ఇతను నవీన్ రెడ్డి అని అతను. ఈ ఫోటో చూపించి మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇతను చనిపోయింది, ఇతను సాయి కృష్ణ అని చెప్పారు. ఇతను నవీన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాయి కృష్ణ వచ్చి పరామర్శించాడు. ఓకే, మిస్ అయ్యాడు, పరామర్శించాడు, బాగానే ఉంది. ఈ నవీన్ రెడ్డి అనేది చంపినప్పుడు నవీన్ రెడ్డి దగ్గర ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతా ఉన్నా. ఆయన రెడ్డే కదా, మరి రెడ్డి నుండి మీరు రెడ్డి కదా, ఎందుకు పరామర్శించలేదు? ఇది కరెక్టా? మాట్లాడికి కళ్యాణ్ గారు రాలేదు, కాపు చనిపోయిన అతను కాపు పట్టించుకోలేదు అని అంటున్నారు. అది చనిపోయాడో లేదు నిర్ధారణ లేదు. మరి దాని వెంటనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అధికారులను పిలిచి వెంటనే సిట్ వేశారు. ఆ సిట్లో నిజ నిర్ధారణ చేస్తాయి. సీఎం గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పారు. అతను ఎత్తడి రౌడీ షీట్ అయినా కానీ మేమందరం కూడా హ్యూమన్ రైట్స్ ప్రకారం లాకప్ డెత్కి ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని నిజ నిర్ధారణ తేలనియండి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఏది జరిగినా కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఏంటండి? అంటే అతని మీద కేసు నమోదైంది.